ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను, జయాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వర్ణ వస్త్రాలతో, ఎలాంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలిగి గ్రహదోషం తొలగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? విశాఖ నక్షత్రంలో చివరి పాదము 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు అవ్వడం వలన అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు ఉన్నాయి. అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారం తినడం, వేలకు తగు ఔషధ సేవనం అవసరం. లేకపోతే నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్స్, వెన్నెముక సమస్యలు, అరికాలలో, చేతులలో స్కిన్ ఎలర్జీ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవాను ఉండడం వల్ల తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు మమేకమై ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండగలిగితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అష్టమంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, అగ్ని సమస్య, వాహన ప్రమాదాలతో భయంతో జీవనాన్ని పొందే పరిస్థితి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, అలాగనే ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన భార్యకు కానీ భర్తకు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం, సివిల్స్ రాసిన వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇద్దరి కోఆర్డినేషన్ వలన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు, పెట్టుబడులు ధర్మ మార్గంగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏకాదశంలో కుజుడు పెట్టుబడులు ఆకర్షణ, ఆహార వ్యవహారాల్లో నిబద్ధత, స్థిరాస్తులు, చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా ఎరుపు రంగు కానీ రోజ్ రంగు వస్త్రాలతో రంగులతో పూచేయడము, గులాబీ రంగులతో ఆ పుష్పాలతో పూచేయడము, కేసరితో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం, అందరి చేత
కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నుదుట పెట్టించుకోవడం, అలాగా కాషాయం రంగు కలిగినటువంటి కంకణాన్ని మీరు కట్టుకోవడం వలన అర్ధాష్టమ రాహు, అష్టమంలో ఉండబడిన గురువు దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం అంతనూ కూడా వృశ్చిక రాశి వారి సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడే వారందరికీ ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, రాశిని అనుసరిస్తూ, గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.